బీఏసీ మీటింగ్ అంటే హాట్గా ఉంటుంది. ఏ పార్టీకి అసెంబ్లీలో ఎంత సమయం కావాలి, ఏ అంశాలపై చర్చించాలి అనేది బీఏసీ మీటింగ్ ఎజెండా. కానీ ఏపీలో అసెంబ్లీకి వైసీపీ హాజరు కావడం లేదు. కాబట్టి కూటమి పక్షాలు మొక్కుబడిగా బీఏసీ మీటింగ్ పెట్టుకుంటున్నాయి అనుకుంటే పొరపాటే. మిత్రపక్షాలు అయినప్పటికీ ప్రజా సమస్యలపై జనసేన, బీజేపీ ఎక్కువ సమయం కావాలని పట్టుబట్టాయి. సీఎం చంద్రబాబు కూడా సానుకూలంగా స్పందిస్తూ ప్రజా సమస్యలను ప్రస్తావిస్తేనే ప్రభుత్వానికి తెలుస్తాయని చెప్పారు. వెంటిలేటర్పై ఉండి రాష్ట్ర ఆర్థిక పరిస్థితిని కేంద్రం సాయంతో ఇప్పుడిప్పుడే బయటపడేస్తున్నామని సీఎం చంద్రబాబు అన్నారు. ఎన్నికల మేనిఫెస్టోలో చెప్పిన ప్రతి హామీని అమలు చేస్తామని చెప్పారు చంద్రబాబు. గవర్నర్ ప్రసంగానికి మంగళవారం చంద్రబాబు అసెంబ్లీలో ధన్యవాదాలు తెలిపారు. రాష్ట్రాన్ని పునర్నిర్మించడానికి డబుల్ ఇంజన్ సర్కార్ ఉండాలన్న లక్ష్యంతో 3 పార్టీలు కలిసి అధికారంలోకి వచ్చాయని చెప్పారాయన. ప్రధాని సకాలంలో స్పందించి అన్ని విధాలుగా సహకరించారని ప్రశంసించారు. ఆ సహకారం లేకపోతే చాలా ఇబ్బందులు పడేవాళ్లమని గుర్తుకు చేశారు. ఏదైతే ఆ రోజు ఎన్నికల్లో నేను, పవన్ కళ్యాణ్ గారు, బీజేపీ ముగ్గురం కలిసి ఎన్డీఏ కూటమిలో ఎన్నికల మేనిఫెస్టో ఇచ్చాం, సూపర్ 6 చెప్పాం. ఈరోజు కూడా చెప్తున్నాం, చిత్తశుద్ధితో పనిచేస్తాం, కష్టపడి పనిచేస్తాం, రాత్రింబగళ్ళు శ్రమ చేస్తాం. మేము చెప్పిన మాటలను నిలబెట్టుకోవడానికి అనుక్షణం పనిచేస్తామని మరొక్కసారి ఈ అసెంబ్లీలో. వేసవి సెలవుల తర్వాత స్కూల్ రీఓపెన్ అయ్యే నాటికి డిఎస్సి ద్వారా 16,384 ఉపాధ్యాయ పోస్టులు భర్తీ చేస్తామన్నారు. చదువుకునే పిల్లలు ఎందరున్నా అందరికీ మే నెలలో తల్లికి వందనం డబ్బులు జమ చేస్తామని చెప్పారు. అన్నదాత సుఖీభవ కింద ప్రతి రైతుకు 20,000 ఇస్తామని తెలిపారు. మత్స్యకారులకు ఏటా చేపల వేటకు విరామానికి ముందే 20,000 చొప్పున ఇస్తామని అన్నారు. త్వరలో నిరుద్యోగ భృతిని కూడా ఇస్తామని చెప్పారు సీఎం. మిర్చి రైతుల అంశాన్ని కూడా చంద్రబాబు ప్రస్తావించారు. భవిష్యత్తులో ఏ రైతు ఆందోళన చెందకుండా ఆదుకుంటామని అన్నారాయన. రైతుల కోసం 100 కోట్లతో నిధి పెడతామని మరో సంచలన ప్రకటన చేశారు. ఈరోజు ఈ సభ ద్వారా నేను ఒకటే హామీ ఇస్తున్నా, తొందరలోనే ఇప్పటికీ డిఎస్సి అనౌన్స్ చేశాం, దానికి కూడా శ్రీకారం చుడతాం. రాబోయే సంవత్సరం 16,384 ఉద్యోగాలు ఏవైతే చెప్పామో రిక్రూట్ చేసి, ట్రైన్ చేసి, పోస్టింగ్స్ ఇచ్చి పాఠశాలలు ఓపెన్ చేస్తామని చెప్పి కూడా నిరుద్యోగులందరికీ హామీ ఇస్తున్నాం. దానికి కూడా శ్రీకారం చుడుతున్నాం. సోమవారం సీఎం చంద్రబాబు రియల్ టైం గవర్నెన్స్ పై సచివాలయంలో చంద్రబాబు అధికారులతో సమీక్షించారు. అన్ని జిల్లాల కలెక్టర్లతో మనమిత్ర వాట్సాప్ గవర్నెన్స్ కేంద్రాలు ఏర్పాటు చేయాలని ఆదేశించారు. ఈ సేవలను ప్రజలు విస్తృతంగా వినియోగించుకునేందుకు వీలుగా కలెక్టర్లు చర్యలు తీసుకోవాలని సూచించారు. ప్రభుత్వ కార్యాలయాల్లో వాట్సాప్ సేవలపై అవగాహన కల్పించేలా QR కోడ్ను ప్రదర్శించాలని తెలిపారు. గ్రామ, వార్డు సచివాలయాల్లో ప్రజలకు దీనిపై అవగాహన కల్పించి ఏర్పాట్లు చేయాలని చెప్పారు. వాట్సాప్ గవర్నెన్స్ ద్వారా ప్రజలకు సులభతరంగా సేవలు అందాలన్నది తమ లక్ష్యమని సీఎం అధికారులకు తెలిపారు. ప్రజల వినతులు, వాటి పరిష్కారాలు కూడా మెరుగుపరచాలని ఆదేశించారు. ఈ సమీక్షలో శాంతి భద్రతల అంశాన్ని కూడా సీఎం ప్రస్తావించారు. శాంతి భద్రతల పర్యవేక్షణకు పోలీసు గస్తుతో పాటు డ్రోన్లను వినియోగించాలని ఆదేశించారు. దీనివల్ల మంచి ఫలితాలు వస్తాయని సీఎం ఆలోచన. ఆర్టీసీ బస్సుల్లో జీపీఎస్ వ్యవస్థ ఉంటే బస్సు ఏ ప్రాంతంలో ఉందనే సమాచారం ప్రయాణికులకు తెలుస్తుందని చెప్పారు. ఉచిత ఇసుక సరఫరా చాలా వరకు మెరుగైనా ఇంకా అక్కడక్కడ సమస్యలు వస్తున్నాయన్నారు. వాటిని క్లియర్ చేయాలని సూచించారు. సోమవారం బీఏసీ సమావేశం జరిగింది. 27 అంశాలను టీడీపీ, 13 అంశాలను బీజేపీ ప్రతిపాదించాయి. కేజ్రీవాల్ పాలనపై చంద్రబాబు బీఏసీ మీటింగ్లో కీలక వ్యాఖ్యలు చేశారు. 100% సంక్షేమంతోని పరిపాలన కుదరని కేజ్రీవాల్ పాలన రుజువు చేసిందన్నారు. సంక్షేమానికి అభివృద్ధి తోడు కావాల్సిందేనని చెప్పారాయన. జనసేన సభ్యులకు ఎక్కువ ప్రశ్నలు అడిగి అవకాశం ఇవ్వాలని కోరారు మంత్రి నాదెండ్ల మనోహర్. తమకు ప్రశ్నలు తక్కువగా వస్తున్నాయని విష్ణుకుమార్ రాజు కోరారు. ప్రభుత్వంలో భాగమే అయినప్పటికీ ప్రజా సమస్యల ప్రస్తావన కోసం అన్ని పార్టీలు పోటీపడ్డాయి. మాట్లాడాలని, ప్రజా సమస్యలు సభలో ప్రస్తావిస్తేనే ప్రభుత్వానికి తెలుస్తాయని సీఎం చంద్రబాబు కూడా సానుకూలంగా స్పందించారు. For more videos like this, subscribe Big TV channel.